దగ్గర యంత్రాంగం ఉంది, తర్వాత ప్రభుత్వం దగ్గర వనరులు ఉన్నాయి, అన్నీ ఉంటాయి. అదే ప్రభుత్వం వీళ్ళ యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకపోతే మనం దాంట్లో భాగస్వామ్యం కావడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే మనకి ఎంతో డెవలప్మెంట్ చేయాలని ఉంటుంది. ఒక వికలాంగులు సాయం చేయాలనిపిస్తుంది, విడవలు సాయం చేయాలనిపిస్తుంది, బలైన వర్గాలు సేవం చేయాలనిపిస్తుంది. కానీ మనం బ్రతకటమే చాలా తక్కువ కష్టం ఉంటుంది. అందుకోసం మన మేధావులం మనం బ్రతుకుతూ సమాజాన్ని బ్రతికించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అట్లాగే మన ముందు జీవించిన వారు ఆలోచన విధానంలో మనం కొంత పురోగతి సాధించినాం. కాబట్టి మన ఆశయాలను కూడా వచ్చే తరానికి, వచ్చే భవిష్యత్తుకి, తర్వాత తెలంగాణ బాగు కోసం, అట్లాగే మనలాంటి అభివృద్ధి చెందని ప్రాంతాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, తర్వాత జార్ఖండ్లో ఉన్నాయి, ఉత్తరాంచల్లో ఉన్నాయి, ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. అందుకోసం మనం ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం, ఆ ప్రాంతాల స్వయం సమృద్ధి అభివృద్ధి కోసం మనం కంకణం కట్టుకోవాల్సినంత అవసరం ఉంది. అందుకోసం మనకంటే తక్కువ జనాభా ఉన్న అమెరికా ఇలా 52 రాష్ట్రాలు ఉన్నాయి. కనీసం మన దాంట్లో 3/3 భాగం కూడా లేదు. కనీసం 150 రాష్ట్రాలు అయితేనే మనం స్వయం సమృద్ధి సాధిస్తాం. అందుకోసం మనం 150 అయినా పర్వాలేదు, 200 రాష్ట్రాలైనా పర్వాలేదు, ప్రజల అభివృద్ధి లేనిది మనం అణచివేత్తోనే ప్రజల అభివృద్ధిని మనం అభివృద్ధిని మనం కోరుకోవద్దు. అందుకోసం ప్రజల అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యం, ప్రజల యొక్క ఆలోచనతోనే ఈ దేశం అభివృద్ధి కావాలి. ఈ దేశం అభివృద్ధి కావాలంటే చిన్న రాష్ట్రాలు కావాలి, పేదవాళ్ళు అభివృద్ధి చెందాలి, పేదవాళ్ళ ఆలోచన ఉండాలి, పేదవాళ్ళ సైంటిఫిక్ మెథడ్ ఉండాలి, తర్వాత నీరు ఎక్కువగా అభివృద్ధి చెందాలి. మిట్ట ప్రాంతాలు, సౌరు భూములు, బంజర భూములు అభివృద్ధి చెందినప్పుడు సాధ్యమవుతుందని తెలియజేస్తూ మనం వారి యొక్క ఆశయాల్ని ఎల్లప్పుడూ కంటిన్యూగా ఒక దార లెక్క మనం ఆ ఆశయాలను ముందుకు తీసుకుపోయి వచ్చే భవిష్యత్తుకు కూడా ఈ యొక్క నాయకుల యొక్క తెలివితేటని, త్యాగాన్ని మనం తెలియజేయాల్సిన అవసరం మన మీద ఉందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వేలాది. ఇప్పుడు చివరి స్పీకర్ ఉన్నారు, ఇవ్వబోయే ముందు एक बात मैं कहना चाहता हूं. जिस्म के वास्ते मौत है,